దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఎందరో మహావీరుల త్యాగాలను మనమంతా నిరంతరం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అండ్ ఫౌండర్ కేశవ భట్ల శ్రీనివాసరావు పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రైల్వే స్టేషన్ ఆవరణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ తరపున తన తండ్రి కేశవ భట్ల ఆదినారాయణ జ్ఞాపకార్థం రాజమండ్రి రైల్వే స్టేషన్లోని సఫాయి వాలాలు, ఆటో డ్రైవర్లు, లైసెన్స్ పోర్టర్లు, పేదలకు 200 మందికి దుప్పట్లు, స్వీట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కేశవ భట్ల మాట్లాడుతూ స్వాతంత్రాన్ని సాధించేందుకు బ్రిటిష్ వారిపై నేటి స్వేచ్ఛ కోసం పోరాటం సాగించి స్వేచ్ఛ ఫలాలు అందించిన మహనీయుల త్యాగాలను మనం ఎప్పుడు మర్చిపోకూడదన్నారు. కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా రాజమండ్రి రైల్వే స్టేషన్లో పేదలకు చీరలు, దుప్పట్లు, స్వీట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిరంతరాయంగా సాగిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. అనంతరం సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఓపెన్ లైన్ బ్రాంచ్ కార్మికులకు 150 మిల్టన్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ మేనేజర్ రంగనాథ్, ఆర్పీఎఫ్ సిబ్బంది, సిటిఐ చంద్రమౌళి, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీరాములు, స్క్వాడ్స్ అండ్ గైడ్స్, కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఎన్జే చంద్రన్, చిటికన సత్యనారాయణ, సాగర్, సతీష్, బండారు శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.